ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. मुरली डेट 19/12/85. मुरली हेडिंग फॉलो फादर. आज सर्व स्नेही बच्चों के स्नेह का रिस्पॉन्ड करने के लिए बाप दादा मिलन मनाने के लिए आए हैं. ఈరోజు సర్వ స్నేహి పిల్లలకి స్నేహం యొక్క రెస్పాన్స్ ఇవ్వడం కోసం బాప్ దాదా కలయిక జరుపుకోవడం కోసం వచ్చారు. विदेही बाप दादा को देह का आधार लेना पड़ता है. విదేహీ బాప్ దాదాకి దేహం యొక్క ఆధారం తీసుకోవాల్సి ఉంటుంది. కిస్లియే ఎందుకోసం? బచ్చోं को भी విదేహీ बनाने के लिए. బాబా మన కోసం వచ్చింది ఎందుకంట మనని కూడా బాబా సమానంగా విదేహీగా చేయడం కోసం. जैसे बाबा विदेही देह में आते हुए भी విదేహీ స్వరూప్ మే విదేహీపన్ కా అనుభవ్ కరాతే హై. బాబా దేహంలో వచ్చినప్పటికీ విదేహీ స్వరూపంలో ఉంటాడు, ఇతరులకి విదేహీ అనుభవం చేయిస్తారు. ऐसे आप सब भी जीवन में रहते देह में रहते विदेही आत्मस्थिति में स्थित हो, इस देह द्वारा करावनहार बन करके कर्म कराओ. బాబా ఎలా అయితే విదేహీ స్థితిలో ఉంటాడో అలా బాబా అంటున్న మీరు కూడా ఆత్మలు విదేహీ స్థితిలో ఉండి ఈ దేహం ద్వారా కర్మలు చేయించండి. యా దేహ కరన్హార్ హే ఆప్ దేహీ కరావన్హార్ హో. ఈ దేహము అంటే ఆత్మ ఈ దేహం ద్వారా చేయిస్తుంది. చేయించేది ఆత్మ, చేసేది దేహం. ఇసి స్థితికో విదేహీ స్థితి कहते हैं. ఈ స్థితినే విదేహీ స్థితి అంటారు. ఇसी को ही फॉलो फादर कहा जाता है. దీన్నే ఫాలో ఫాదర్ అంటారు. బాబాకు ఫాలో करने की స్థితి है సదా అశరీరీ భవ. బాబాని ఫాలో చేయాలి అంటే సదా మనం అశరీరీ స్థితిలో ఉండాలి. విదేహీ భవ, నిరాకారి భవ. ఇంకొకటి ఏంటి? విదేహీ భవ, నిరాకారి భవ. ఈ మూడిట్లలో ఉంటే మనం బాబాని ఫాలో చేసినట్టు. दाता अर्थात ब्रह्मा बाबा को फॉलो करने के लिए सदा अव्यक्त स्थिति भवा, फरिश्ता स्वरूप भवा, आकारी स्थिति भवा, इन दोनों स्थिति में स्थित रहना फॉलो फादर करना है. ब्रह्मा బాబాని ఫాలో చేయాలి అంటే బాబా అంటున్నారు ఒకటి అవ్యక్త స్థితి, రెండోది ఫరిస్తా స్థితి, మూడోది ఆకారి స్థితి. इन दोनों स्थितियों में स्थित रहना ఫాలో ఫాదర్ కర్నా హై. ఒకటి అశరీరీ స్థితి, ఇంకోటి అవ్యక్త ఫరిస్తా స్థితి. ఈ రెండు శివబాబాని ఫాలో చేయడానికి ఒకటి, బ్రహ్మా బాబాని ఫాలో చేయడానికి ఇంకొకటి. బాబా ఈ రెండు రకాల స్థితులలో స్థితి అవ్వడము అంటే ఫాలో ఫాదర్ చేయడము. ఇస్సే నీచే వ్యక్త భావ్, దేహబాన్, వ్యక్తి భావ్ ఇస్మే నీచే నహీ ఆవో. ఈ రెండు స్థితులను వదిలి బాబా అంటే మీరు కిందికి రాకండి, వ్యక్త భావంలోకి దేహబానంలోకి రాకండి. వ్యక్తి భావ్ వా వ్యక్త భావ్ నీచే లే ఆనే కా ఆధార్ హై. వ్యక్తి భావమైన వ్యక్త భావమైన మనని కిందికి తీసుకొస్తుంది. కిందికి తీసుకోవడానికి అదే ఆధారం. ఇస్లియే సబ్సే పరే ఇన్ దో స్థితియో మే సదా రహో. అందుకోసం అన్నింటికి అతీతమైన స్థితులు ఈ రెండు వీట్లలో ఉండండి. तीसरी के लिए ब्राह्मण जन्म होते ही बाप दादा की शिक्षा मिली हुई कि इस गिरावट की स्थिति में संकल्प से व स्वप्न में भी नहीं जाना. బాబా అంటారు మూడో స్థితి ఏదైతే ఉందో ఈ మూడో స్థితి పడిపోయే స్థితిది. ఈ స్థితిలో మీరు సంకల్పంలో స్వప్నంలో కూడా రాకూడదు. ఏ పరాయి స్థితి హై. మూడో స్థితి ఏంటి? పడిపోయే స్థితి. ఇది పరాయి స్థితి. जैसे अगर कोई बिना आज्ञा के परदेश चला जाए तो क्या होगा. ఆజ్ఞ లేకుండా పరదేశం వెళ్తే ఏమవుతుంది? బాప్ దాదానే బి యా ఆజ్ఞకి లకీర్ ఖీంచ్ది హై. బాబా కూడా మనకి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ఆజ్ఞ యొక్క గీత గీశాడు. ఇస్సే బాహర్ నహీ జానా హై. ఈ గీత దాటి బయటికి వెళ్ళకూడదు. అయితే అశరీరీ స్థితి అంటే విదేహీ స్థితి అంటే నిరాకారి స్థితి, లేదు అంటే ఫరిస్తా స్థితి, అవ్యక్త స్థితి. బాబా అంటున్న ఈ రెండు తప్ప మీరు వేరే స్థితుల్లోకి వెళ్ళకూడదు, అది పరాయి స్థితి అవుతుంది. బాబా అంటున్న ఆజ్ఞ లేకుండా పరదేశం వెళ్తే ఏమవుతుంది? బాప్ దాదానే బి ఏ ఆజ్ఞకి లకీర్ ఖీంచ్ది హై. इससे बाहर नहीं जाना. अगर अवज्ञा करते हैं तो परेशान भी होते हैं.
బాబా అంటారు, ఒకవేళ మీరు అవజ్ఞ చేశారు అంటే గీత దాటారు, ఏమవుతుంది? పరేషాన్ అవుతుంది. పశ్చాత్తాప్ भी करते हैं, పశ్చాత్తాపం కూడా జరుగుతుంది. इसलिए सदा शान में रहने का, सदा प्राप्ति स्वरूप स्थिति में होने का सहज साधन है फॉलो फादर. అందుకని సదా ప్రాప్తి స్వరూపంలో స్థితి అవ్వడం కోసం, సదా నశాలో ఉండడం కోసం సహజ సాధనం ఫాలో ఫాదర్. ఫాలో కర్నా తో సహజ్ హోతా హై నా. బాబా అంటున్నారు, ఫాలో చేయడం సహజమే కదా. జీవన్ మే బచ్పన్ సే ఫాలో కర్నేకి అనుభవి హో. బాబా అంటున్న జీవితంలో మొదటి నుండి ఫాలో చేసే అనుభవం ఉంది కదా. బచ్పన్ మే బి బాప్ బచ్చే కో అంగులీ పకడ్ చల్నే మే, ఉట్నే బైట్నే మే ఫాలో కరాతే హై. బాల్యంలో ఏం చేస్తారు? తండ్రి పిల్లల యొక్క వేలు పట్టుకొని తనతో పాటు ఫాలో చేయడం, కూర్చోవడం, లేవడంలో అన్నీ ఫాలో చేయడం నేర్పిస్తారు. फिर जब गृहस्थी बनते हैं तो भी पति पत्नी को एक दो के पीछे फॉलो कर चलना सिखलाते हैं. ఇంకా బాల్యం అయిపోయింది, ఎప్పుడైతే గృహస్థంలోకి వస్తారో అప్పుడు కూడా ఏం చేస్తారు? పతిని పత్ని ఫాలో చేసేలాగా ఒకరినొకరు ఫాలో చేసుకోవడం నేర్పిస్తారు. फिर आगे बढ़ गुरु करते हैं तो गुरु के फॉलोवर्स भी बनते हैं. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అంటే వృద్ధాప్యం సమయంలో గురువుని చేసుకుంటారు, అప్పుడేంటి? గురువుకు ఫాలోవర్స్ అవుతారు. అర్థాత్ ఫాలో కర్నే వాలే అంటే ఏంటి? ఫాలో చేసేవారు. లౌకిక్ జీవన్ మే భీ ఆది और अंत में ఫాలో కర్నా హోతా హై. లౌకిక జీవితంలో కూడా ఆదిలో అంతంలో ఫాలో చేయడం ఉంటుంది. अलौकिक पारलौकिक बाबा भी एक ही सहज बात का సాధన్ బతాతే హై. అలౌకికంగా మరియు పారలౌకికంగా కూడా బాబా ఒక సహజమైన విధానం, సాధనం నేర్పిస్తూ ఉన్నారు. क्या करूँ, कैसे करूँ, ऐसे करूँ या वैसे करूँ, यह विस्तार से छुड़ा देते हैं. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలా, ఇవన్నిటి నుండి బాబా మనని విడిపిస్తున్నాడు. సభీ ప్రశ్నోं का उत्तर एक ही बात है. బాబా అంటు అన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఒకే ఒక విషయం, फॉलो फादर. साकार रूप में भी निमित्त बन कर्म सिखलाने के लिए पूरे 84 जन्म लेने वाली ब्रह्मा की आत्मा निमित्त बनी है. సాకారంలో మనకి అన్ని నేర్పించడం కోసం 84 జన్మలు తీసుకున్న బ్రహ్మ బాబాని నిమిత్తంగా చేశారు. అంటే మనం స్థూలంగా శరీరాన్ని ధరిస్తున్నాం కాబట్టి శరీరాన్ని ధరించిన బ్రహ్మ బాబాని మనకి నిమిత్తంగా చేశారు. कर्म में, कर्म बंधन से मुक्त होने में, कर्म संबंध को निभाने में, देह में रहते विदेही स्थिति में स्थित रहने में, तन के बंधनों को मुक्त करने में, मन की लगन में मगन रहने की स्थिति में, धन का एक एक नया पैसा सफल करने में साकार ब्रह्मा साकार जीवन में निमित्त बने हैं. బ్రహ్మ బాబా నిమిత్తం చేయడంలో ఎన్ని నేర్చుకోగలుగుతామో శివబాబా చెప్తున్నారు. ఒకటి కర్మల్లో ఉంటూ కర్మ బంధనాల నుండి ముక్తులుగా అవ్వడం, కర్మ సంబంధాలని నిలబెట్టుకోవడం, దేహంలో ఉంటూ విదేహీ స్థితిని అభ్యాసం చేయడం, తను యొక్క బంధనాలని వాటి నుండి ముక్తులుగా అవ్వడం, మనస్సుతో పూర్తి నిమగ్నమైన స్థితి, ధనం యొక్క ఒక్కొక్క పైసని ఎలా సఫలం చేయాలి, ఇవన్నీ మనని సాకారంలో నేర్పించడం కోసం మనకి సాకార్ బ్రహ్మ నిమిత్తమయ్యారు. కర్మ బంధనీ ఆత్మ కర్మాతీత్ బన్నే కా ఎగ్జాంపుల్ బనే. బ్రహ్మబాబా కూడా కర్మ బంధనాల యొక్క ఆత్మనే, కాకపోతే కర్మాతీత్గా అయ్యి మనకి ఎగ్జాంపుల్గా అయ్యారు. తో సాకార్ జీవన్కు ఫాలో కర్నా సహజేనా. సాకారంగా జీవితాన్ని చూసి మీరు ఫాలో చేయడం సహజమే కదా. యహీ పాఠ్ హువా ఫాలో ఫాదర్. ఇదే పాఠం కదా ఇంకా ఫాలో చేయడం. ప్రశ్న भी चाहे तन के पूछते, संबंध के पूछते व धन के पूछते, सब प्रश्नों का जवाब ब्रह्मा बाप की जीवन. బాబా అంటున్నారు అంటే ఏదైనా ప్రశ్న అడుగుతారు కదా, అర్థం కాకపోతే అది తను రకమైన ప్రశ్న అయినా, మనస్సు రకమైన ప్రశ్న అయినా, ధనం రకమైన ప్రశ్న అయినా, అన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఒకటే, బ్రహ్మ బాబా యొక్క జీవితం. जैसे आजकल के साइंस वाले हर एक प्रश्न के उत्तर कंप्यूटर से पूछते हैं. ఈరోజు సైన్స్ వారు ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ కంప్యూటర్తో అడుగుతూ ఉంటారు. क्योंकि समझते हैं मनुष्य की बुद्धि से यह कंप्यूटर एक्यूरेट है.
ఎందుకు అడుగుతూ ఉంటారంట, మనుషుల బుద్ధి కంటే ఈ కంప్యూటర్ అక్యురేట్ అని. బనానే వాలే సే భీ బనీ హుయి చీజ్ కో అక్యురేట్ సమజ్ రహే హై. చేసేవాడి కంటే అంటే ఏ వస్తువునైతే తయారు చేశారో దాన్నే అక్యురేట్ అనుకుంటూ ఉన్నారు. ఇస్లియే క్యా कैसे के बजाय जीवन के कंप्यूटर से देखो. అందుకని ఏంటి ఎలా అనే అనుకునే బదులు బాబా యొక్క జీవితం అంటే బ్రహ్మా బాబా యొక్క జీవితం యొక్క కంప్యూటర్ చూడండి. కేసా और क्या का क्वेश्चन ऐसे ही बदल जाएगा. బాబా అంటున్నా ఎందుకు ఏంటి అనే ప్రశ్న ఇంకా ఇలా అంటే ఎందుకు ఎలా ఇవన్నీ ఇలా దీనికోసం అనేదిగా మారిపోతుంది. ప్రశ్న చిత్కే బజాయ్ ప్రసన్న చిత్ హో జాయింగే. ప్రశ్న చిత్కి బదులు ప్రసన్న చిత్గా అయిపోతారు. ప్రశ్న చిత్ హల్చల్ బుద్ధి హే. ప్రశ్నలు వస్తున్నాయంటే మన బుద్ధి అలజడి. ఇస్లియే ప్రశ్న కా చిహ్న భీ టేడా హై. అందుకని ప్రశ్న యొక్క గుర్తు ఎలా ఉంటుంది, వంకరగా ఉంటుంది. క్వశ్చన్ లిఖో తో టేడా బాంకా హైనా. ప్రశ్న రాస్తే ఏమవుతుంది, వంకర గుర్తునే పెట్టాల్సి ఉంటుంది కదా. और ప్రసన్న చిత్ హే బింది. అదే ప్రసన్న చిత్ అంటే బిందు. తో బిందీ మే కోయి టేడాపన్ హే, చారో తరఫ్ సే ఏక్ హీ హే. బిందీలో ఏదైనా వంకరతనం ఉందా, నలువైపులా బిందు ఒక రకంగానే ఉంటుంది. బిందీకో కిసీ భీ తరఫ్ సే దేఖో తో సీదా హీ దేఖేంగే. బిందు యొక్క ఏ రకమైన స్థితి చూసినా, అది ఎన్ని రకాలుగా చూసినా అది సీదానే ఉంటుంది. और एक जैसा ही देखेंगे, चाहे उल्टा चाहे सुल्टा देखो. బిందువుని పైనుంచి చూసినా కింద నుంచి చూసినా అంటే ఉల్టా సుల్టా ఏ రకంగా చూసినా అది ఒక రకంగానే ఉంటుంది. ప్రసన్న చిత్ అర్థాత్ ఏకర స్థితి మే ఏక్ బాబాకు ఫాలో కర్నే వాలే. ప్రసన్న చిత్ అంటే బాబా అంటున్నారు ఒకే రకమైన స్థితి అంటే ఏకరస స్థితి, ఒక్క బాబాని ఫాలో చేయడం. ఫిర్ బి సార్ క్యా నిక్లా. ఇందులో కూడా సారం ఆలోచిస్తే ఏమొచ్చింది, ఫాలో బ్రహ్మ. ఏ రకంగా చూసినా బాబా ఏమంటున్నారు, ఫాలో బ్రహ్మ. సాకార్ రూప్ ఫాదర్, ఫాలో ఆకార్ రూప్ బ్రహ్మ ఫాదర్. సాకారంగా ఏంటి, బాబా అంటున్నారు బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. అయితే బాబా అంటున్నారు చాహే బ్రహ్మ బాబాకు ఫాలో కరో, చాహే శివ్ బాబాకు ఫాలో కరో. మీరు బ్రహ్మ బాబానైనా ఫాలో చేయండి, లేదంటే శివ్ బాబానైనా ఫాలో చేయండి. లేకిన్ శబ్ద వహీ హై, ఫాలో ఫాదర్. కానీ శబ్దం ఒక్కటే, ఫాలో ఫాదర్. ఇస్లియే బ్రహ్మ కి మహిమా బ్రహ్మ వందే జగద్గురు कहते हैं. అందుకని బ్రహ్మ బాబా యొక్క మహిమ ఏంటంట, బ్రహ్మ వందే జగద్గురు అంటారు. क्योंकि फॉलो करने के लिए साकार रूप में ब्रह्मा ही सारा साकार जगत के लिए निमित्त बने हैं. ఫాలో చేయడానికి మొత్తం ప్రపంచం కోసం, సాకార ప్రపంచం కోసం సాకార బ్రహ్మనే నిమిత్తమయ్యారు. आप सभी भी अपने को शिव कुमार शिव कुमारी नहीं कहलाते हो, ब्रह्मा कुमार कुमारी कहलाते हो. మీ అందరు కూడా మీకు మీరేమనుకుంటారు, మేము బ్రహ్మ కుమార్ కుమారి అనుకుంటారు కదా, शिव कुमार शिव कुमारी अनर कदा. साकार रचना के निमित्त साकार श्रेष्ठ जीवन का सैंपल ब्रह्मा ही बनता है. సాకార రచనకి నిమిత్తం సాకారమైన శ్రేష్ఠ జీవితానికి శాంపుల్ బ్రహ్మనే అవుతాడు. इसलिए सदगुरु शिव बाबा को कहते, गुरु सिखलाने वाले को भी कहते, जगत के आगे सिखलाने वाले ब्रह्मा ही निमित्त बनते हैं. అసలైతే మనందరికీ సద్గురు శివ్ బాబా, కానీ నేర్పించేవాడిని ఏమంటారు, గురువు అంటారు కదా. ఈ జగత్తు ముందు నేర్పించేవాడు బ్రహ్మ. అయితే బాబా అంటున్న హర్ కర్మమే ఫాలో కర్నా. అందుకని బ్రహ్మని అన్ని విషయాల్లో ఫాలో చేయాలి. బ్రహ్మ కో ఇస్ హిసాబ్ సే జగద్గురు कहते हैं. బ్రహ్మని ఈ లెక్కతో చూస్తే జగద్గురు అంటారు. ఇస్లియే జగత్ బ్రహ్మకి వందన కర్తా హై. అందుకని జగత్ బ్రహ్మని వందనం చేస్తారు. జగత్ పితా కా టైటిల్ भी బ్రహ్మ కా హై. బ్రహ్మని ఇంకేమంటారు, జగత్ పిత అంటారు. విష్ణుకు వా శంకర్ को ప్రజాపిత नहीं कहेंगे. విష్ణుని కానీ శంకర్ని కానీ ప్రజాపిత అన్నారు కదా. వా మాలిక్ के हिसाब से पति कह देते, लेकिन है पिता. जितना ही जगत का प्यारा उतना ही जगत से न्यारा बन अभी अव्यक्त रूप में फॉलो अव्यक्त स्थिति भव का పాఠ పడా రహే హే. ఎంత జగత్తుకి ప్రియమో, ఎందుకంటే పిత అంటే అందరికీ ఇష్టం కదా, అయినప్పటికీ అంత జగత్తుకి అతీతమైపోయాడు. అందుకని ఇప్పుడు అవ్యక్త రూపంలో
అవ్యక్త స్థితిని మనకు నేర్పించడం కోసం ఆ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. समझा, किसी भी आत्मा का ऐसा इतना न्यारापन नहीं होता. అర్థమైందా? బాబా అంటున్నారు, ఏ ఆత్మకి కూడా బ్రహ్మా బాబాకు ఉన్నంత అతీత స్థితి ఉండదు. యహ న్యారేపన్ కి బ్రహ్మకి కహాని ఫిర్ సునాయింగే. బ్రహ్మకి ఎంత అతీతమైన స్థితి ఉంది అనేది నేర్పించడం కోసం బాబా అంటూ నేను మళ్ళీ వినిపిస్తాను. आज तो शरीर को भी संभालना है. जब लोन लेता है तो अच्छा मालिक वही होता है जो शरीर को स्थान को शक्ति प्रमाण कार्य में लगावे. బాబా అంటూ శరీరాన్ని కూడా చూడాల్సి ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం రెంట్లో తీసుకుంటామో మంచి యజమాని ఏం చేస్తారు, స్థానాన్ని శరీరాన్ని చూసి శక్తి అనుసారంగా కార్యంలో ఉపయోగిస్తారు కదా. फिर भी बाप दादा दोनों के शक्तिशाली पाठ को रथ चलाने के నిమిత్త బనా హై. అయినప్పటికీ బాప్ దాదా ఇద్దరు కూడా శక్తిశాలి పాత్ర ఏదైతే ఉందో ఆ యొక్క పాత్రని నిలబెట్టుకోవడం కోసం రథాన్ని నడిపిస్తూ ఉన్నారు. ये भी ड्रामा में विशेष वरदान का आधार है. ఇది కూడా డ్రామా యొక్క విశేష వరదానానికి ఆధారం. कई बच्चों को क्वेश्चन भी उठता है कि यही रथ निमित्त क्यों बना है. కొందరికి ప్రశ్న వస్తుందంట, ఇదే రథం ఎందుకు నిమిత్తంగా అయింది అని. दूसरे तो क्या इनको भी उठता है. సరే వేరే వాళ్ళకు వస్తే వచ్చింది, లాస్ట్కి బాబా అంటున్నారు గుల్జార్ దాదీకి కూడా వచ్చింది. लेकिन जैसे ब्रह्मा बाबा भी अपने जन्मों को नहीं जानते थे, यह भी अपने वरदान को भूल गए हैं. ఏ విధంగా బ్రహ్మా బాబాకి తన జన్మల గురించి తెలీదో అలా ఈ యొక్క దాది కూడా తన యొక్క వరదానాన్ని మర్చిపోయింది. ये विशेष साकार ब्रह्मा का आदि साक्षात्कार के पाठ समय का बच्ची को वरदान मिला हुआ है. ఈ విశేషమైన సాకార బ్రహ్మ ఆది సాక్షాత్కారం యొక్క పాత్ర సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో గుల్జార్ దాదీకి వరదానం లభించింది. ब्रह्मा बाबा के साथ आदि समय एकांत के तपस्वी स्थान पर इस आत्मा के विशेष साक्षात्कार के पाठ को देख ब्रह्मा बाबा ने बच्ची के सरल स्वभाव इनोसेंट जीवन की विशेषता को देख यह वरदान दिया था. గుల్జార్ దాదీకి ఏదైతే వరదానం ఇచ్చాడో ఎందుకు ఇచ్చారంట బ్రహ్మా బాబా, ఆదిలో సాక్షాత్కారాల పాత్ర సమయంలో ఈ యొక్క బచ్చి ఏకాంత సమయంలో ఏదైతే సాక్షాత్కారాల పాత్ర బాబా చూశాడో అందువలన ఇంకోటి బచ్చి యొక్క సరళ స్వభావము మరియు విశేషమైన ఇన్నోసెంట్ విశేషత ఏదైతే ఉందో దాని కారణంగా బ్రహ్మా బాబా వరదానం ఇచ్చాడు. कि जैसे अभी इस पाठ में आदि में ब्रह्मा बाबा की साथी भी बनी और साथी भी रही, ऐसे आगे चल बाबा के साथी बनने की समान बनने की ड्यूटी भी संभालेगी. ఇంకా బ్రహ్మా బాబాకి అంటే ఆదిలో తోడునిచ్చారు దాది, అంతేకాదు తర్వాత కూడా తోడుండడమే కాదు తర్వాత భవిష్యత్తులో బాబాకి తోడుగా సమానంగా అయ్యి బ్రహ్మ బాబా యొక్క డ్యూటీని సంభాలిస్తుంది అని ఆ వరదానం ఇవ్వడం జరిగింది. బ్రహ్మ బాబాకి సమాన్ సేవా మే పాఠ్ బజాయికి, బ్రహ్మ బాబా సమానంగా సేవలో పాత్రను అభినయిస్తుంది అని. తో వహీ వరదాన్ తక్దీర్కి లకీర్ బన్గే, అదే వరదానం తనకి అదృష్టం యొక్క గీతగా మారిపోయింది. और ब्रह्मा बाबा समान रथ बनने का पाठ बजाना यह नोंदी हुई है. మరి బ్రహ్మా బాబా సమానంగా గుల్జార్ దాది కూడా శివ్ బాబా యొక్క రథంగా అలాంటి పాత్రను అభినయించడం అనేది డ్రామాలో ఫిక్స్ అయింది. फिर भी बाप दादा इस पाठ बजाने के लिए बच्ची को भी मुबारक देते हैं. అందుకని బాప్ దాదా ఈ పాత్రను అభినయించడం కోసం బచ్చికి శుభాకాంక్షలు ఇస్తున్నాడు. इतना समय इतनी शक्ति को एडजस्ट करना, यह एडजस्ट करने की विशेषता की లిఫ్ట్ కే కారణ్ ఎక్స్ట్రా గిఫ్ట్ హే. ఇంత గొప్ప శక్తిని అడ్జస్ట్ చేసుకునే విశేషత యొక్క లిఫ్ట్ కారణంగా బాబా ఎక్స్ట్రా గిఫ్ట్ కూడా ఇస్తూ ఉన్నాడు. फिर भी बाप दादा को शरीर का सब देखना पड़ता है. అయినప్పటికీ బాప్ దాదా శరీరాన్ని అంతా చూడాల్సి వస్తుంది. బాజా పురానా హే और चलाने वाले शक्तिशाली है.
ఏంటంటే శరీరం పాతగా అయిపోయింది, నడిపించేవారు చాలా శక్తివంతమైన వారు, ఫిర్ భీ హాజీ హాజీ కే పాట్ కే కారణ్ అచ్చా చల్ రహా హై, అయినా హాజీ హాజీ అంటూ మంచిగా నడిపించడం జరుగుతుంది. లేకిన్ బాప్ దాదా భీ విధి और యుక్తి పూర్వక్ హీ కామ్ చలా రహే హై, అయినప్పటికీ బాప్ దాదా విధి మరియు యుక్తిపూర్వకంగా పని నడిపించడం జరుగుతుంది. మిల్నే కా వాయిదా తో హే లేకిన్ విధి సమయ ప్రమాణ్ పరివర్తన్ హోతీ రహేగి. బాబా ఏదైతే నేను కలుసుకుంటాను అనే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ అయితే సదా ఉంటుంది, కాకపోతే విధి సమయం అనుసారంగా మారుతుంది. ఫస్ట్ సాకార బ్రహ్మలో కలిసేవాడు శివ బాబా, తర్వాత దాది శరీరంలో కలిశారు, తర్వాత ఇంకా బాబా అంటున్న ఇలా విధి మారుతూ ఉంటుంది, కానీ కలిసే ప్రతిజ్ఞ మాత్రం ఉండే ఉంటుంది. అవితో 18वें वर्ष में सब सुनाएंगे. ఆ విధి ఏంటి అనేది బాబా అంటున్నారు 18వ సంవత్సరంలో నేను మొత్తం వినిపిస్తాను అని. అంటే 85 అంటే బాబా శరీరం వదిలిపెట్టేసి అవ్యక్త స్థితిలోకి వెళ్ళి 17 సంవత్సరాలు అయిపోయింది. అయితే బాబా అంటూ నెక్స్ట్ ఇయర్ అంటే 18వ సంవత్సరంలో నేను అంతా వినిపిస్తాను అని. అచ్చా, सब फॉलो फादर करने वाले सहज पुरुषार्थी बच्चों को सदा प्रसन्नचित विशेष आत्मा को सदा करावनहार बंधे से कर्म कराने वाले मास्टर रचयिता बच्चों को ऐसे बाप दादा के स्नेह का जीवन द्वारा रिस्पॉन्ड देने वाले बच्चों को स्नेह संपन्न याद प्यार और नमस्ते. बाबा चित्र ఇలా ఫాలో చేసేవారు సహజ పురుషార్థి పిల్లలకి సదా ప్రసన్న చిత్గా ఉండే చేయించే వారిగా ఉంటూ దేహంతో కర్మలు చేసేవారు మాస్టర్ రచయితలు. అలాంటి స్నేహం జీవితం ద్వారా రెస్పాండ్ ఇచ్చే బాబా అంటే స్నేహానికి రెస్పాన్స్ ఇచ్చే తండ్రి పిల్లలకి ఏం చేస్తున్నారు, యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. అచ్చా, ఏం చెప్పారు, మనం బాబాని ఫాలో ఎలా చేయాలి. శివ బాబాని ఫాలో చేయాలి అంటే విదేహీ స్థితి, బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి అంటే అవ్యక్త ఫరిస్తా స్థితి. శివ బాబా దేహంలో వచ్చిందే మనని విదేహీగా చేయడం కోసం. అయితే బాబా అంటున్నారు నేను దేహంలో ఉంటూ విదేహీ స్వరూపం యొక్క అనుభవం చేయిస్తాను, అలా మీరు కూడా దేహంలో ఉంటూ విదేహీ స్థితి యొక్క అనుభవం చేయాలి. దానికోసం ఏం లేదు, నేను ఆత్మని శరీరం ద్వారా కర్మలు చేయించేవాడిని, నేను చేయించేవాడిని దేహం చేస్తుంది, ఈ విషయం గుర్తుంటే చాలు, ఇదే విదేహీ స్థితి అని బాబా చెప్పారు. ఇంకా మనందరం సాకారంలో అన్నీ నేర్చుకోవడం కోసం, మనకి నేర్పించడం కోసం బ్రహ్మ బాబాని నిమిత్తంగా చేయడం జరిగింది. అందుకని అన్ని విషయాలలో మనం బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. ఎలా అయితే అన్ని ప్రశ్నలకి ఆన్సర్ కంప్యూటర్ చెప్తుంది, తయారు చేసింది మానవుడే అయినప్పటికీ అక్యురేట్గా చెప్పేది కంప్యూటర్ అనుకుంటారు కదా, అలానే బాబా అంటున్నారు మనకి తను రకమైన ధనము రకంగా అయినా మనస్సు రకంగా అయినా ఎన్ని ప్రశ్నలకైనా ఆన్సర్ బ్రహ్మ బాబా యొక్క జీవితం. అయితే బాబా చెప్తున్నారు ఎలా అయితే మీరు ప్రశ్న రాగానే కంప్యూటర్లో ఉంటారో, కంప్యూటర్ని అడుగుతారో, అలా మీ అన్ని ప్రశ్నలు బ్రహ్మ బాబా జీవితంతో తెలిసిపోతాయి. కాబట్టి ఇంకా మీరు ప్రసన్న చిత్తులుగానే ఉండాలి, ప్రశ్న చిత్తులుగా ఉండకూడదు. ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఉంది కదా. బాబా అంటున్నారు ప్రసన్న చిత్ అంటే బిందు స్వరూప స్థితి, ప్రశ్న చిత్ అంటే వంకర గుర్తు. మీరు బిందువుని ఉల్టా చూడండి, సుల్టా చూడండి, ఎన్ని వైపులా చూసినా అది ఒకే రకమైన స్థితిలో ఉంటుంది. అలా బాబా అంటే మీరు కూడా ఏకరస స్థితిలో ఒక్క బాబాని ఫాలో చేస్తూ ఉండండి. బ్రహ్మ బాబాని నిమిత్తంగా చేయడం జరిగింది, అందుకనే బ్రహ్మ వందే జగద్గురు అని చెప్తూ ఉంటారు. జగత్తుకి గురువు సద్గురు శివబాబా అయినప్పటికీ నేర్పించడానికి బ్రహ్మ బాబాను ఉంచడం జరిగింది కదా, అందుకనే బ్రహ్మ బాబాకి వందనం చెప్తూ ఉంటారు. గురువు అంటే నేర్పించేవాడు, బ్రహ్మ బాబానే జగత్ పిత అంటారు, కానీ విష్ణువుని శంకర్ని అన్నారు కదా. పిత అంటే ఏంటి, అందరితో ప్రేమ ఉంటుంది, అందరికీ ప్రేమ ఉంటుంది. అయినప్పటికీ బ్రహ్మ బాబా ఏంటి, అతీతమైన స్థితిలో ఉన్నాడు. ఎంత బాబా అంటున్నారు ఆ అతీతమైన స్థితిని అర్థం చేయించడం కోసం శివబాబా చెప్తున్నా నేను మళ్ళీ వినిపిస్తాను అని. ఇంకా బాబా చెప్పాడు
అంటే బ్రహ్మ శరీరంలోనే ఎందుకు రావాలి అనే ఆలోచనలు వస్తాయి కదా. బ్రహ్మ బాబా పట్ల దాదీకి కూడా అలాంటి ఆలోచన వచ్చింది. కానీ బాబా అంటున్నారు, దాదీకి వరదానం లభించింది. బ్రహ్మబాబాతో పాటు బ్రహ్మబాబాకి సమానంగా అయి బ్రహ్మబాబా యొక్క పాత్రని అభినయించే వరదానం లభించింది. ఎందుకు అంటే దాదీలో సాక్షాత్కార్ పాత్ర ఏదైతే ఏకాంతంలో ఉన్నప్పుడు శివబాబా బ్రహ్మబాబా చూశారో, ఇంకొకటి ఏంటి, దాదీలో ఉన్న సరళ స్వభావము, ఇన్నోసెంట్ విశేషత, దీని కారణంగా వరదానం లభించింది. ఆ వరదానం అనుసారంగా దాది బ్రహ్మబాబా యొక్క పాత్రను అభినయిస్తుంది. దాది శరీరం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ శక్తిశాలి శివబాబా నడిపించడం జరుగుతుంది. ఎందుకు అంటే బాబా ఇచ్చిన ప్రతిజ్ఞ కారణంగా రూపం మారినా బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని కలవడం అయితే తప్పనిసరి అని. శాంతి. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम, फलक से हम यही गा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। हाथों को वर्धन हमारी रक्षा किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। झलक तुम्हारी ओ प्यारे भगवन। प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक, वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे, कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे, करनहार हम किए जा रहे। ओ झलक
प्यारे भगवन। ये ज्ञान बुद्धि बल सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन, तुम्हारी ओ प्यारे भगवन। पलक में भर के दिखा रहे हम, पलक में भर के दिखा रहे हम। फलक से हम